విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి చందనోత్సవం శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయను పురస్కరించుకొని శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దివ్య రూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వామివారి తొలి దర్శనం చేసుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వేకువజాము నుంచే అప్పన్న ఆలయానికి పోటెత్తుతున్నారు. శుక్రవారం వేకువజాము నుంచి చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు. అనంతరం ఆరాధన కార్యక్రమం నిర్వహించి తొలి దర్శనాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకు అందించారు. తర్వాత ఇతర ప్రముఖులకు దర్శనం కల్పించి తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. చందనోత్సవంలో భాగంగా రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. గంగాధార నుంచి 1008 కలశాలతో నీటిని తీసుకొచ్చి నృసింహ స్వామివారి నిజ రూపాన్ని అభిషేకిస్తారు. అనంతరం అర్చకులు తొలి విడత చందనాన్ని సమర్పిస్తారు.